బట్ 498A ఈజ్ ద కీ థింగ్. దీని గురించి నేను ఒక్కని కాదండి, మీకు మేబీ నేను ఒక్కనే కనబడుతున్నాను, బట్ వందలాది మంది పోరాడుతున్నారు. ఈ డిసెంబర్ ఒక మాట, ఎంతమంది పోరాడుతున్నా కూడా ముందుకొచ్చి మాట్లాడాలి అంటే దమ్ము ధైర్యం ఒకటి ఉండాలి. సో నాకెందుకులే అంటే దారిని పోయే కంపెనీ ఎందుకు తగిలించుకోవాలని చెప్తున్న సమాజంలో మనం ఉన్నాం. మీరు చాలా ముందు చెప్పాను, ఇది ఏదైనా రోడ్డు మీద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా వాళ్ళు సెల్ఫీలు తీస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీ గౌతమ్ విషయం కూడా మీరు ఎట్లా ఉంది? 498A కేసు ఏముందిలే, భార్య భర్తలు కూడా వరకట్నం కోసం వేధించాడు, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, దీంట్లో ఏం జరుగుతుందిలే అని మీరు చాలా తేలిక తీసి పడేస్తారు చాలామంది. మీకు చెప్తా, దీనివల్ల ఎంతమంది చచ్చిపోయారు. అతుల్ సుభాష్ వీళ్ళు కాదు, మన తెలుగు నేలల మీద, మన తెలంగాణ, మన హైదరాబాద్లో నిన్నగాక మొన్న ఒక ఫోక్ సింగర్ రాజు అని ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆవిడ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు స్టేషన్కి తీసుకెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టించారు అందరి ముందు. ఎస్, అక్కడ సాక్ష్యాలు అవసరం లేదు, మీకు తెలియని చట్టం కాదు ఇది. 498A కేసు పెట్టడానికి ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు అక్కర్లా, అమ్మాయి మాటే సాక్ష్యంగా తీసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు మ్యానిపులేట్ చేస్తే ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి, తప్పు అబద్ధాలు చెప్పి కేసులు పెట్టి ఎంతమంది డబ్బులు వసూలు చేసుకుంటున్నారు, ఎన్ని కోర్టు బయట సెటిల్మెంట్లు అవుతున్నాయి మీకు తెలుసా? ఢిల్లీలో నిన్నగా 16వ తేదీన నేను ఈ 498A బ్యాన్ చేయడం కోసం 498 అండ్ ఇంకా ఈ తప్పుడు 376 కేసెస్ కావచ్చు, లేకపోతే 493 కేసులు కావచ్చు, ఎక్స్టార్షన్ చేస్తున్న ఈ కేసుకి సంబంధించి పెద్ద సమిట్ జరిగింది. లాయర్లు, చీఫ్ జస్టిస్లు, ఢిల్లీ లా మినిస్టర్ కపిల్ గారు కూడా హాజరయ్యారు. సో దాంట్లో వాళ్ళు చెప్తుంటే నాకు మతిపోయింది, ఇంతమంది బాధితులున్నారా, ఇంతమంది చచ్చిపోయారా అని చెప్పి.